Yeah. Good morning, friends. ఈ రోజు టాపిక్ ఏంటంటే పవర్ క్వైరీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. పవర్ క్వైరీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చేయరా అని చెప్పేసి. ఓకే, నేను ఇండివిజువల్ టాపిక్స్ మీద పవర్ క్వైరీ, పవర్ వ్యూ, డాక్స్ అండ్ పవర్ పివోట్ అండ్ దెన్ పవర్ బిఐ సర్వీసెస్ మీద ఇండివిజువల్ టాపిక్స్ మీద 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చేస్తాను. ఓకే, 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సపరేట్ వీడియో చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనకి 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి అంటే what are the differences between pro and premium license and how many types of connection modes we have in a Power BI and the difference between those, and then difference between append and merge. Okay, append ki merge ki difference ఏంటి, and types of points we have in Power Query, and what is the default join. Okay, and duplicates, difference between the duplicates and references. Okay, and reference query. Okay, and what are the different types of transformations you have so far, and what is the M code and M language. So మనం ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఓకే, వన్ బై వన్ చూద్దాం. ఓకే, సో మీరు డెప్త్ గా కావాలంటే మాత్రం నా ఛానల్లో డీటెయిల్డ్ గా, ఓకే, సో మీకు ప్రాక్టికల్ గా కావాలంటే మాత్రం డీటెయిల్డ్ గా వెళ్ళి నా ఛానల్లో చూడండి. ఓకే, నా ఛానల్లో ప్రతిదీ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. సో టైం తీసుకొని, బట్ ఇక్కడ నేను ఓన్లీ డిఫరెన్సెస్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను గైస్, ప్రాక్టికల్ గా చూపెట్టాను. ఓకే, సో మీరు కావాల్సి ఉంటే నా ఛానల్లో ప్రతిదీ మీరు సెర్చ్ చేయొచ్చు. ఓకే, సో ప్రీమియం ప్రోకి లైసెన్స్ కి డిఫరెన్స్ ఏందని, ఓకే, కనెక్షన్ మోడ్స్ కి డిఫరెన్స్ ఏంటని. ఓకే, సో ఫస్ట్ విల్ సి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రో అండ్ ప్రీమియం లైసెన్స్ గైస్. ఓకే, ప్రో అండ్ ప్రీమియం లైసెన్స్ కి డిఫరెన్స్ ఏందో చూద్దాం. ఓకే, సో లైసెన్సెస్. ఓకే, సో లైసెన్స్ లో చూసుకుంటే మనకు అనేది మనం మామూలుగా యూజ్ చేసేది, బట్ ఇక్కడ ఏంటంటే ఆల్ ఫంక్షనాలిటీ అంటే ఏంటి, పవర్ క్వైరీ, పవర్ వ్యూ అండ్ పవర్ బిఐ సర్వీసెస్ ఎవ్రీథింగ్ ఉంటాయి. కానీ యూ కెనాట్ షేర్ విత్ యువర్ రిపోర్ట్ విత్ ఎండ్ యూజర్స్. ఓకే, సో యూ హ్యావ్ ఆల్ ఫంక్షనాలిటీస్. యూ కెన్ డూ పవర్ క్వైరీ, పవర్ పివోట్, మోడలింగ్ చేయొచ్చు, అది విజువలైజేషన్ చేయొచ్చు, అండ్ యూ కెన్ పబ్లిష్ యువర్ రిపోర్ట్ ఇన్ టు పవర్ బిఐ సర్వీస్. You cannot share with anyone. This is the pre-license case. Okay, pro license ఏంటంటే you have all functionalities. అంటే you have a power query, ETL operations you can do, and you have a power pivot and modeling you can do, and you have a power view. Okay, power view and visualizations also you can do. Okay, and even Power BI services. Okay, you can share the reports to the end users when you have a pro license. Okay, so premium license ఉన్నప్పుడు ఇది మీకు లార్జ్ యూజర్స్ వచ్చారు అనుకోండి, బల్క్ తీసుకున్నారు అనుకోండి, సో తక్కువ ప్రైస్. ఇప్పుడు సేమ్ మనకు మార్కెట్ లో కూడా మీరు ఒకటేసారి బల్క్ గా తీసుకుంటే మీకు బెనిఫిట్స్, ఆఫర్స్ ఎలా అయితే వస్తాయో, సేమ్ ఈ ప్రీమియం కెపాసిటీని కూడా మీకు బల్క్ యూజర్స్ ఉన్నప్పుడు తక్కువ ప్రైస్ పడుతుంది అనమాట. ఓకే, తక్కువ ప్రైస్ పడుతుంది, ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, సో దీన్ని యూజర్ లైసెన్స్ అంటారు. ప్రో లైసెన్స్ ఏమంటారు, యూజర్ లైసెన్స్ అంటారు. ఓకే, ప్రో లైసెన్స్ ని యూజర్ లైసెన్స్ అంటారు, ప్రీమియం లైసెన్స్ ని కెపాసిటీ లైసెన్స్ అంటారు, కెపాసిటీ బేస్డ్ లైసెన్స్ అంటారు. ఓకే, ఇది యూజర్ లైసెన్స్. ఓకే, ఇక్కడ బ్రాకెట్ లో రాస్తాను దీన్ని. దిస్ ఈజ్ ఎ యూజర్ లైసెన్స్ గైస్. ఓకే, సారీ, దిస్ ఈజ్ ఎ యూజర్ లైసెన్స్. ఏంటిది, దీన్ని యూజర్ లైసెన్స్ అంటారు. ఓకే, ఈ పాయింట్ కూడా యాడ్ చేయాలి. దిస్ ఈజ్ కెపాసిటీ బేస్డ్ లైసెన్స్. ఓకే, ఇది కెపాసిటీ బేస్డ్ లైసెన్స్. ఓకే, కెపాసిటీ బేస్డ్ లైసెన్స్ అంటే దీనికి నోట్స్ ఉంటాయి. ఓకే, నోట్స్ ఉంటాయి. ఆ నోట్స్ ప్రకారంగా మనకి P1, P2, P3 నోట్స్ ఉంటాయి. ఆ నోట్స్లలో దానికి కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి దాని రేట్ ఉంటుంది. ఓకే, సో ప్రో లైసెన్స్ యూజ్డ్ ఫర్ స్మాల్ అండ్ మీడియం. ఓకే, స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెసెస్ విత్ యూజువల్ అనలిటిక్స్. ఓకే, సో ప్రో లైసెన్స్ ని ఎవరు యూజ్ చేస్తారంటే స్మాల్ మీడియం బిజినెస్ ఉన్న వాళ్ళు నార్మల్ యూజువల్ అనలిటిక్స్ కి డాటాను అనలైజ్ చేయడానికి, ఓకే, నార్మల్ అనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తారు. అదే ప్రీమియం అయితే ఎంటర్ప్రైజ్ లెవెల్, అంటే వెరీ బిగ్ బిజినెస్ వాళ్ళు అడ్వాన్స్డ్ అనలిటిక్స్ అంటే మెషిన్ లెర్నింగ్, ప్రిడిక్ట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ చేయాలంటే మనం విల్ గో ఫర్ ప్రీమియం లైసెన్స్ కేస్. ఓకే, సో ఈ లైసెన్స్ కాస్ట్ వచ్చేసి పర్ యూజర్ పర్ మంత్. ఓకే, పర్ యూజర్ పర్ మంత్ వచ్చేసి $9.99 గైస్. ఓకే, పర్ యూజర్ పర్ మంత్ వచ్చేసి $9.99. దీని ఇనిషియల్ కాస్ట్ $4,995. ఓకే, దీని ఇనిషియల్ సైజ్ వచ్చేసి 4,000, ఇనిషియల్ ప్రైస్ వచ్చేసి $4,995. ఓకే, ఇంకొకటి ఏంటంటే దీని మోడల్ 1 GB డేటా లిమిట్ వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది ప్రో అయితే. అదే ప్రీమియం అయితే 10 GB డేటా లిమిట్ వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది. 10 GB నుంచి
ఈవెన్ 100 GB 400 GB మీ నోట్స్ బట్టి అనమాట. ఓకే, సో మీరు ఎండ్ యూజర్స్ కి రిపోర్ట్ షేర్ చేసినప్పుడు ఎండ్ యూజర్ ఆల్సో మీరు ఆ రిపోర్ట్ యాక్సెస్ చేయాలంటే ఎండ్ యూజర్ రిపోర్ట్ యాక్సెస్ చేయాలంటే ఎండ్ యూజర్ షుడ్ హ్యావ్ అ ప్రో లైసెన్స్. ఓకే, ఇక్కడ ఏ లైసెన్స్ అవసరం లేకుండా జస్ట్ ఫ్రీ లైసెన్స్ ఉంటే చాలు. ఓకే, ఇంకోటి ప్రో లైసెన్స్ లో పర్ డే 8 రిఫ్రెషెస్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి సోర్స్ లో డేటా వచ్చింది అనుకోండి, దాన్ని పవర్ బిఐ సర్వీసెస్ లో పెట్టాలనుకుంటే ఇఫ్ యూ హ్యావ్ ఆన్ ప్రిమిసెస్ డేటా సోర్స్ అయితే ఓకే పర్ డే మాక్సిమం లిమిట్ ఎంత 8 రిఫ్రెషెస్ పెట్టచ్చు. అదే ప్రీమియం అయితే పర్ డే 48 రిఫ్రెషెస్ పెట్టచ్చు. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ differences between connection modes. మనకి 3 types of connection modes ఉన్నాయి guys. Okay, we have 3 types of connection modes. Any 3 types of connection modes. 3 types of connection. ఏంటి అంటే import, direct and live connection modes. Okay, import connection, direct connection, live connection. Okay, import connection ఏంటంటే data will be imported into Power BI memory case. Okay, import ఏం చేస్తుంది data into Power BI. Data will be in a Power BI. Import key. Okay, sorry. ఈ డాటా మన డైరెక్ట్ కి డాటా ఎక్కడ ఉంటది అని అంటే డైరెక్ట్ కి డాటా వచ్చేసి మన సోర్స్ సైడ్ ఉంటది. ఓకే, సో డాటా విల్ బి ఇన్ పవర్ బిఐ. ఓకే, డాటా విల్ బి ఇన్ పవర్ బిఐ గైస్. ఫస్ట్ పాయింట్ డాటా విల్ బి ఇన్ పవర్ బిఐ. ఓకే, పవర్ బిఐ లోకి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ ఆర్ కాపీ చేసుకుంటారు. ఇంపోర్ట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ఇంపోర్ట్ ఆర్ కాపీ ఇంటూ పవర్ బిఐ అనమాట. ఇంపోర్ట్ అనే దాంట్లోనే ఉంది. డాటా విల్ బి ఇంపోర్ట్ అండ్ కాపీ ఇంటూ పవర్ బిఐ. ఇక్కడ డాటా వచ్చేసి సోర్స్ లెవెల్. డాటా విల్ బి అట్ సోర్స్ లెవెల్. ఓకే, డాటా విల్ బి అట్ సోర్స్ లెవెల్ అండ్ ఇక్కడ డాటా అండ్ మోడలింగ్ విల్ బి అట్ సోర్స్ లెవెల్ గైస్. ఓకే, డాటా అండ్ మోడలింగ్ విల్ బి అట్ సోర్స్ లెవెల్. ఆల్రెడీ నేను కింద రాసినట్టున్నా. ఓకే, సో సోర్స్ డాటా సేమ్ కాపీ ఇంటూ ఇంపోర్ట్ కనెక్షన్. ఇది ఆల్రెడీ రాసిన. ఓకే, సారీ గైస్. ఓకే, సో దీన్ని ఫస్ట్ పాయింట్ గా పెట్టుకోవాలి. యాక్చువల్గా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సోర్స్ డాటా సేమ్ కాపీ ఇంటూ పవర్ బిఐ పవర్ బిఐ ఇంపోర్ట్ ఆర్ కాపీ. ఓకే, యూ కెన్ టేక్ ఇంపోర్ట్ ఆర్ కాపీ ఇక్కడ ఇంపోర్ట్ ఆర్ కాపీ ఇంటూ పవర్ బిఐ. ఓకే, బట్ ఇక్కడ మాత్రం డైరెక్ట్ లో మాత్రం డాటా విల్ బి ఎట్ సోర్స్. ఇక్కడ డాటా అండ్ మోడలింగ్ విల్ బి ఎట్ సోర్స్ కేస్. ఓకే, ఇంకొకటి ఇక్కడ ఓకే డాటా ఇది అన్లిమిటెడ్ అనమాట. ఓకే, దెర్ ఇస్ నో లిమిట్ డాటా లిమిట్. ఓకే, ఇక్కడ మీకు ప్రో లైసెన్స్ అయిందనుకో 1 GB డాటా లిమిట్ హ్యాండిల్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రీమియం లైసెన్స్ 10 GB డాటా లిమిట్. ఇక్కడ డైరెక్ట్ లో ఏంటంటే డాటా విల్ బి ఎట్ సోర్స్ సైడ్ కదా, అందుకనే దెర్ ఇస్ నో డాటా లిమిట్. ఇది 500 GB నుంచి 1 TB దాకా కూడా డాటాని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇక్కడ ఈక్విఫాక్స్ ఇంజిన్ అనేది ఒకటి ఉంటుంది. సో అది డాటాని కంప్రెస్ చేస్తుంది. ఓకే, సో డాటాని కంప్రెస్ చేస్తుంది. ఇంకోటి ఇంపోర్ట్ అనేది ఆల్ 99 సోర్సెస్. ఓకే, మనకి పవర్ బిఐ లో ఎన్ని అయితే ఆల్ 99 సోర్సెస్, ఆల్ టైప్ ఆఫ్ సోర్సెస్ అంటే 99 సోర్సెస్ లో బై డిఫాల్ట్ గా ఆల్ 99 టైప్స్ ఆఫ్ సోర్సెస్ కనెక్షన్స్ కనెక్ట్ అవుతుంది. ఇది ఓన్లీ డేటాబేసెస్ కి. లైవ్ కనెక్షన్ మాత్రం ఓన్లీ ఫర్ అనాలిసిస్ సర్వీస్ కి. ఓకే, పర్ఫార్మెన్స్ వైజ్ గా ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే డాటా ఆల్రెడీ ఇంపోర్ట్ అయ్యి ఉంటది కాబట్టి దీన్ని పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకున్న డాటాని పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి పర్ఫార్మెన్స్ వైజ్ గా ఫాస్ట్ గా ఉంటుంది. అదే డైరెక్ట్ కనెక్షన్ లో డేటాబేస్ ని యూజ్ చేసి విజువలైజ్ లోకి తీసుకురావాలి కాబట్టి పర్ఫార్మెన్స్ లో ఉంటుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఫాస్ట్ గానే ఉంటుంది. ఓకే, ఇట్స్ నాట్ ఏ లేటెస్ట్ డేటా, ఎందుకంటే షెడ్యూల్ బేస్ మీద డేటా లోడ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఫ్రెష్ డేటా రాదు. కానీ ఇక్కడ ఫ్రెష్ డేటా ఉంటుంది, ఎందుకంటే అప్పటికప్పుడు డేటాబేస్ ని యూజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఫ్రెష్ డేటా ఉంటుంది. ఇక్కడ కూడా ఫ్రెష్ డేటానే ఉంటుంది. ఓకే, లైవ్ కనెక్షన్ లో ఫ్రెష్ డేటా ఉంటుంది. అండ్ ఆల్ టైప్ ఆఫ్ డాక్స్ ఫంక్షన్స్ వీ కెన్ యూజ్ హియర్. ఓకే, ఇక్కడ దెర్ ఇస్ అ డాక్స్ లిమిటేషన్ ఉంది. డైరెక్ట్ కనెక్షన్ లో డాక్స్ లిమిటేషన్స్ ఉంటుంది. ఇక్కడ మాత్రం లైవ్ కనెక్షన్ లో ఆల్ టైప్ ఆఫ్ డాక్స్ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఇంపోర్టింగ్ అండ్ డేటా టైప్ మోడలింగ్. ఓకే, సో మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి సో ఈ ట్యాబ్లు. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ రిపోర్ట్ అండ్ ఈ డైరెక్ట్ అండ్ అది ఇంపోర్ట్ అండ్ డేటా అండ్ మోడలింగ్ ట్యాబ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఈ ట్యాబ్స్ అనేటి మీరు ఇంపోర్ట్ యూజ్ చేసినప్పుడు అన్ని ట్యాబ్స్ ఉంటాయి. అదే డైరెక్ట్ యూజ్ చేసినప్పుడు ఈ డేటా ట్యాబ్ ఉండదు. ఓకే, ఈ డేటా ట్యాబ్ ఉండదు, ఓన్లీ మోడలింగ్ అండ్ రిపోర్ట్ ట్యాబ్ ఉంటుంది. ఓకే, మీరు లైవ్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ
రిపోర్ట్ ట్యాబ్ ఉంటుంది. ఒకవేళ మోడలింగ్ ట్యాబ్ ఉన్నా కూడా ఇట్స్ నాట్ యాక్సెసిబుల్, ఓన్లీ రీడింగ్ పర్పస్ కేస్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంపోర్ట్ అండ్ డైరెక్ట్ అండ్ లైవ్ కనెక్షన్ కేస్. ఓకే, సో నెక్స్ట్ append and merge, difference between append and merge case. Okay, difference between append and merge. Okay, so merge and ఏంది, based on the joins it will merge columns from both tables into single table. Okay, based on the joins మనకి 6 types of joins ఉన్నాయి కదా, so based on the joins it will merge the columns. Okay, both tables లో ఉన్న columns ని సింగిల్ టేబుల్ లోకి మర్జ్ చేసేదాన్ని మనం మర్జ్ అంటాం. ఓకే, append అంటే ఏంటంటే ఇట్ విల్ కంబైన్ మల్టిపుల్ టేబుల్ రోస్ ఇంటూ సింగిల్ టేబుల్. ఇక్కడ మల్టిపుల్ అని యూజ్ చేసిన. ఓకే, ఎట్ ఏ టైం మనం మోర్ దెన్ 2 టేబుల్స్ ని కూడా అపెండ్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ 2 టేబుల్స్ కాదు. ఓకే, మీకు సపరేట్ గా టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్స్ అని ఓకే జాయిన్ చేయాలనుకుంటే, ఓకే ఆ టేబుల్స్ అని మీరు అపెండ్ చేయాలనుకుంటే ఇక్కడ రోస్ అపెండ్ అవుతుంది. ఇక్కడ మీరు బోల్డ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రోస్. ఓకే, ఇక్కడ రోస్, ఇక్కడనేమో కాలమ్స్. ఓకే, ఇక్కడ కాలమ్స్ అపెండ్ మర్జ్ అవుతున్నాయి, ఇక్కడనేమో కాలం రోస్ అపెండ్ అవుతున్నాయి. ఓకే, రోస్ అపెండ్ అవుతున్నాయి, ఇక్కడ రోస్ పెరుగుతాయి, ఇక్కడ కాలమ్స్ పెరుగుతాయి. ఓకే, రెండు టేబుల్స్ అన్ని కలిపినప్పుడు ఇక్కడ కాలమ్స్, ఇక్కడ రోస్, సింపుల్ కేస్. ఓకే, అండ్ ఎట్ ఏ టైం ఓన్లీ 2 tables వీ కెన్ మర్జ్. సెకండ్ పాయింట్ ఏంది, మర్జ్ లో ఎట్ ఏ టైం ఓన్లీ 2 tables వీ కెన్ మర్జ్. అపెండ్ లో వీ కెన్ అపెండ్ మోర్ దెన్ 2 tables. ఓకే, మోర్ దెన్ 2 tables ఆల్సో వీ కెన్ అపెండ్. ఇక్కడ ఇట్స్ ఏ కేస్ సెన్సిటివ్ అన్న. ఓకే, ఇట్స్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్. మర్జ్ అనేది కాలమ్ హెడర్స్ అనేవి సేమ్ ఉండవలసిన, అంటే సేమ్ ఫాంట్ సైజ్ లో ఉండవలసిన పని లేదు. కానీ అపెండ్ లో మాత్రం దాని కాలమ్ హెడర్స్ మాత్రం కేస్ సెన్సిటివ్ లో ఉంటాయి. ఓకే, సో కేస్ సెన్సిటివ్ లో ఉంటాయి అంటే సేమ్ కేసెస్ ఉండాలి. ఓకే, అప్పర్ ఉంటే అప్పర్ ఉండాలి, లోయర్ ఉంటే లోయర్ ఉండాలి, లేకపోతే అది డిఫరెంట్ కాలమ్ కింద ట్రీట్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ అనదర్ డిఫరెంట్. అండ్ మర్జ్ కి, ఓకే, సో మర్జ్ లో ఇది జాయిన్ బేసిస్ మీద అయితే, అపెండ్ అనేది జస్ట్ లైక్ యూనియన్ సీక్వెల్. ఓకే, మీకు సీక్వెల్ లో ఇది యూనియన్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఇదేమో జాయింట్స్ బేసిస్ మీద పనిచేస్తుంది గైస్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. అండ్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ గైస్. ఓకే, మనకు టైప్స్ ఆఫ్ జాయింట్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి మనకి? 6 types ఆఫ్ జాయింట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఏంటి అవి అని అంటే, సో 6 types ఆఫ్ జాయింట్స్. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఓకే, లెఫ్ట్ అవుటర్ జాయిన్. సెకండ్ వచ్చేసి రైట్ అవుటర్ జాయిన్. ఓకే, రైట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. అండ్ దెన్ థర్డ్ వచ్చేసి ఫుల్ అవుటర్ జాయిన్, అవుటర్. ఓకే, ఈ వీడియోస్ అన్ని మనకి ఓకే మనకు డెప్త్ గా డీటెయిల్డ్ గా నేను ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాయి మన వీడియోస్ ఉన్నాయి. సో యూ కెన్ గో అండ్ వాచ్ దట్ వీడియోస్. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. ఓకే, ఇక్కడ నేను ఇంటర్వ్యూ పర్పస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నేను ఓన్లీ ఇంటర్వ్యూ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మేబీ ఫాస్ట్ గా వెళ్తుండొచ్చు. ఓకే, ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ టీ. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ టీ అండ్ దెన్ రైట్ హ్యాండ్ టీ గైస్. ఓకే, జాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఈ 6 జాయింట్స్ లో సో మీకు మేబీ క్వశ్చన్స్ పడుతుండొచ్చు, వాట్ ఈస్ ద డిఫాల్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనేది డిఫాల్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకోకుండా కూడా అక్కడ డిఫాల్ట్ గా ఇది మీరు ఎప్పుడైతే మార్క్ చేస్తుంటారో ఇది డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు మేబీ ఈ క్వశ్చన్ కూడా పడుతుండొచ్చు, లెఫ్ట్ అవుటర్ జాయిన్ కి రైట్ అవుటర్ జాయిన్ కి. సో మనం ఒకసారి డెఫినేషన్ చెప్తున్నాం. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. ఓకే, టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ ఫస్ట్ టేబుల్, లేకపోతే టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ ఆర్ లెఫ్ట్ టేబుల్ ఏదన్నా అనుకోండి. ఓకే, ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ సెకండ్, ఓకే సెకండ్ టేబుల్. ఓకే, సో సేమ్ క్వైట్ ఆపోజిట్. ఓకే, ఇక్కడ టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ సెకండ్ టేబుల్, ఇక్కడ దాని క్వైట్ ఆపోజిట్. ఓకే, టోటల్ ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఇది దీని క్వైట్ ఆపోజిట్. డెఫినేషన్స్ ఏంటి అంటే రైట్ అవుటర్ జాయిన్ కి టోటల్ రికార్డ్ ఫ్రమ్ సెకండ్ టేబుల్. ఓకే, ఫస్ట్ టేబుల్ కాదు, ఇక్కడ సెకండ్ టేబుల్. అండ్ మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్, ఓకే ఇక్కడ మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ గైస్. ఓకే, ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఏంటి? టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ అండ్ టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ ఫస్ట్ and total records from second. Okay, total records from second. Inner join ante only matching records. Okay, only matching records from both the tables. Okay, matching records from both tables.
దిస్ ఇస్ ద డెఫినేషన్ గైస్. ఓకే, మీరు చెప్పాలి. ఓకే, 6 టేబుల్స్ ఉన్నాయనగానే కాదు, వాటి 6 జాయింట్స్ ఉన్నాయనగానే కాదు. సో వాటి మధ్యలో డిఫరెన్స్ ఓన్లీ left table records case. Okay, only left table records which are not matching with the left table records which are not matching with the right table. Okay, which are not matching with the right table. Okay, ikkada right ante only right side records, only something quite opposite to right ante ki only quite opposite to. సో ఇక్కడ మీరు డెఫినేషన్, ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే మీరు ఈ డెఫినేషన్ చెప్తే సరిపోతుంది. ఓన్లీ రైట్ సైడ్. ఓకే, ఓన్లీ రైట్ సైడ్ రైట్ టేబుల్ రికార్డ్స్ ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ ద లెఫ్ట్ టేబుల్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఇక్కడ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఏంటంటే టోటల్ రికార్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్, మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. కానీ అదే లెఫ్ట్ హ్యాండ్ అయితే ఏంటంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ రికార్డ్స్ మాత్రం, ఇక్కడ మ్యాచింగ్ రికార్డ్స్ తీసుకురాదు, కానీ ఇక్కడ మాత్రం మ్యాచింగ్ రికార్డ్స్ పట్టుకొస్తుంది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లో మ్యాచింగ్ రికార్డ్స్ తీసుకురాదు. మ్యాచింగ్ రికార్డ్స్ లేకుండా ఏవైతే లెఫ్ట్ టేబుల్ లో ఉన్నాయో అవి లెఫ్ట్ టేబుల్ తీసుకొస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ తీసుకొస్తుంది. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే మాత్రం రైట్ టేబుల్, టోటల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్ ని తీసుకొస్తుంది. ఓకే, అండ్ దెన్ డూప్లికేట్ అండ్ రిఫరెన్స్ కేస్. ఓకే, డూప్లికేట్ అండ్ రెఫరెన్సెస్. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ అండ్ రెఫరెన్స్? ఓకే, సో మళ్ళీ డూప్లికేట్ అండ్ రెఫరెన్స్ కి వెళ్తే, సో ఇక్కడ మనకి మీరు మెయిన్ క్వైరీలో, ఓకే, సో మెయిన్ క్వైరీలో ఏవైనా స్టెప్స్ అప్లై చేసి ఉంటే ఆ సేమ్ స్టెప్స్ తోని డూప్లికేట్ వస్తుంది, కానీ ఇట్ విల్ టేక్ ఓన్లీ సోర్స్ స్టెప్. ఓకే, సో ఇక్కడ మీరు మెయిన్ క్వైరీలో ఏమైనా స్టెప్స్ అప్లై చేసి అనుకుంటున్నాం. సపోజ్ ఇక్కడికి వెళ్ళండి. సో దిస్ ఇస్ ద మెయిన్ క్వైరీ అనుకోండి. ఓకే, ఎంప్లాయ్ ఇస్ ద మెయిన్ క్వైరీ. ఇక్కడ స్టెప్స్ అప్లైడ్ స్టెప్స్ ఏమున్నాయి? సోర్స్, చేంజ్ టైప్, రీనేమ్ ఉంది. ఓకే, మీరు ఒకవేళ డూప్లికేట్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇలా డూప్లికేట్ తీసుకున్నారు అనుకోండి. ఓకే, డూప్లికేట్ తీసుకున్నారు అనుకోండి. సో టోటల్ అప్లైడ్ స్టెప్స్ ఇక్కడ 3 అప్లైడ్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ 3 అప్లైడ్ స్టెప్స్ తోని డూప్లికేట్ వస్తుంది. అది కానీ అదే రెఫరెన్స్ తీసుకుంటే ఓన్లీ ఇక్కడ సోర్స్ స్టెప్ మాత్రమే ఉంది కదా, ఆ సోర్స్ స్టెప్ మాత్రమే వస్తుంది. ఓకే, రెఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ సోర్స్ స్టెప్ మాత్రమే వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ఏమైనా చేంజెస్ చేసారు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఒకవేళ కాలం రిమూవ్ చేసారు అనుకోండి, సో దిస్ విల్ ఎఫెక్ట్ ఇన్ ద కాలం ఆర్ రో. మీరు ఏదైనా రిమూవ్ చేయండి. ఓకే, కాలం ఆర్ రో మీరు ఏదైనా రిమూవ్ చేయండి, బట్ రిఫరెన్స్ టేబుల్ లో ఎఫెక్ట్ అవుతుంది, కానీ డూప్లికేట్ టేబుల్ కి ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, డూప్లికేట్ టేబుల్ కి ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, నేను ఇక్కడ అదే రాసిన. ఓకే, సో ఇక్కడ ఇఫ్ యూ అప్లై ఎనీ చేంజెస్ ఇన్ ద మెయిన్ క్వైరీ, ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ఇన్ ద డూప్లికేట్. ఇఫ్ యూ అప్లై ఎనీ చేంజెస్ ఇన్ ద మెయిన్ క్వైరీ, rows wise or columns wise, it will affect the reference table. If you change anything in the duplicate, it will not affect in the main query. And even మీ reference query లో చేంజ్ చేసినా కూడా మెయిన్ క్వెరీలో ఎఫెక్ట్ అవ్వదు. అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ రెఫరెన్స్ లో ఏదైనా చేంజెస్ చేసిన అనుకోండి. ఓకే, సాలరీ అని క్యాపిటల్ గా రాసిన. ఓకే, సాలరీ ఇక్కడ క్యాపిటల్ గా రాసిన, బట్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ఇన్ ద మెయిన్ క్వెరీ. ఓకే, మీరు ఏం చేంజెస్ చేసినా కూడా సో మెయిన్ క్వెరీలో ఎఫెక్ట్ అవ్వదు. సారీ, ఓకే, మెయిన్ క్వెరీలో ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, సాలరీ అనేది చాలా స్మాల్ లోనే ఉంది. మీరు ఇక్కడ డూప్లికేట్ లో కూడా ఏం చేంజెస్ చేసినా ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద మెయిన్ క్వెరీ, యూ కెనాట్ డిలీట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద మెయిన్ క్వెరీ, యూ కెనాట్ డిలీట్. ఎందుకు అని అంటే ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద మెయిన్ క్వెరీ, యూ కెనాట్ డిలీట్. ఎందుకంటే ఇట్స్ బీయింగ్ రిఫరెన్స్డ్ ఇన్ అనదర్ క్వెరీ. ఓకే, ఏం ఎర్రర్ వస్తుంది? ఇట్స్ బీయింగ్ రిఫరెన్స్డ్ బై అనదర్ క్వెరీ. క్వెరీ ఎంప్లాయ్ 3 అనేది రెఫరెన్స్ క్వెరీ కాబట్టి ఒకవేళ మీరు ఇది డిలీట్ చేసి ఇప్పుడు డిలీట్ చేస్తా అంటే డిలీట్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ డిలీట్ దిస్ వన్ అండ్ డిలీట్ మెయిన్ క్వెరీ, సో ఇట్ విల్ డిలీట్. ఓకే, అంటే డూప్లికేట్ ఉన్నా కూడా డిలీట్ అవుతుంది. డూప్లికేట్ తోనే డిపెండెన్సీ లేదు. ఓకే, డూప్లికేట్ తోని ఎలాంటి డిపెండెన్సీ లేదు. సో మెయిన్ క్వెరీ యూ కెన్ డిలీట్ హ్యాపీ, బట్ రెఫరెన్స్ ఉన్నది అనుకోండి, యూ కెన్ నాట్ డిలీట్ అనమాట. ఓకే, మీరు దీని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే ఓకే, మనకు ప్రతి దానికి వీడియో ఉంది. నా ఛానల్కి వెళ్ళి ప్రతి వీడియోని మీరు చూడండి. ఓకే, సో ఇక్కడ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ యూ హ్యావ్ యూజ్డ్ సో ఫార్ అని అంటే చెప్పండి. మర్జ్ కానీ, అపెండ్ కానీ. ఓకే, మర్జ్, అపెండ్, మేనేజ్ పారామీటర్, మీరు రిమూవ్ రోస్, కీప్ రోస్. ఓకే, ఏంటి మర్జ్ క్వెరీ, అపెండ్ క్వెరీ. ఓకే, అపెండ్ క్వెరీ. అండ్ అంటే మీకు ఎంత పవర్ క్వెరీలో ఎంత నాలెడ్జ్ ఉంది అని తెలుసుకోవడం కోసం ఈ క్వశ్చన్ అడుగుతారు. ఓకే, సో మీరు చెప్పాలన్నమాట. పారామీటర్, మేనేజ్ పారామీటర్, అండ్ దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి రిమూవ్ రోస్, కీప్ రోస్. ఓకే, రిమూవ్ రోస్, కీప్ రోస్ ఆర్ కీప్ రోస్. సో ఇలా
కీప్ రోస్. ఓకే, ఇలా మీరు యూజ్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని గురించి చెప్పాలి. ఓకే, ఇంకా మీకు ఉన్నాయి కదా ట్రాన్స్ఫర్మేషన్, గ్రూప్ బై కానీ స్ప్లిట్ కానీ. ఓకే, సో గ్రూప్ బై స్ప్లిట్ కొన్ని మీరు వాళ్ళు ఆగేంత వరకు చెప్తూనే ఉండాలి. ఓకే, గ్రూప్ బై అండ్ దెన్ స్ప్లిట్. ఓకే, సో ఇలా మీరు స్ప్లిట్. ఓకే, స్ప్లిట్. అండ్ దెన్ వాట్ ఈస్ ఎం లాంగ్వేజ్? ఎం లాంగ్వేజ్ ఎందుకు? ఓకే, వై వి నీడ్ ఎం లాంగ్వేజ్ అండ్ వాట్ ఈస్ ఎం స్టాండ్స్ ఫర్ అంటే, ఎం లాంగ్వేజ్ ఏంటంటే మనం ఇక్కడ అప్లై చేసిన స్టెప్స్ అనేటి ఓకే ఈ అడ్వాన్స్ క్వరీ ఎడిటర్ లో ఇక్కడ మీరు ఏవైతే స్టెప్స్ అప్లై చేసిరో ఈ అడ్వాన్స్ క్వరీ ఎడిటర్ లో ఉంటుంది. దీన్ని ఎం లాంగ్వేజ్ అంటాం. ఓకే, ఈ అడ్వాన్స్ క్వరీ ఎడిటర్ లో మనకి బ్యాక్ ఎండ్ లో ఒక కోడ్ రాస్తారు. సో దీన్ని మనం ఎం లాంగ్వేజ్ అంటాం గైస్. ఓకే, దీన్ని మనం ఎం లాంగ్వేజ్ అంటాం. ఎం లాంగ్వేజ్ అంటే ఎం స్టాండ్స్ ఫర్ మషప్. మషప్ అంటే ఎం లాంగ్వేజ్ పవర్ క్వరీలో ఉంటుంది. దీన్ని మెయిన్లీ ఫర్ క్లీనింగ్ పర్పస్ యూజ్ చేస్తాము. ఓకే, మన పవర్ క్వరీ యొక్క మెయిన్ ఏమైంది, ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఇట్ విల్ క్లీన్ కదా, ఇట్ విల్ లోడ్ కదా. ఓకే, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ఓకే, ఇక్కడ పవర్ క్వరీ ఏంటంటే పవర్ క్వరీ యొక్క మెయిన్ ఏమైందనంటే డాటా, అది మన పవర్ క్వరీ యొక్క ఎం కోడ్ యొక్క మెయిన్ ఏమైందనంటే ఇట్ విల్ క్లీన్ ద డేటా, మషప్. ఓకే, మషప్ మీన్స్ క్లీనింగ్. ఓకే, ఎం క్వరీ మెయిన్ ఫర్ క్లీనింగ్ పర్పస్. ఓకే, మెయిన్ ఫర్ క్లీనింగ్ పర్పస్. ఓకే, అండ్ వాట్ ఈస్ క్వరీ ఫోల్డింగ్? క్వరీ ఫోల్డింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు మీరు ఒకవేళ సీక్వెల్ సోర్స్ అయితే, ఓకే సీక్వెల్ సోర్స్ అయితే మీరు కొన్ని స్టెప్స్ అప్లై చేసిరు అనుకోండి, అప్లై చేసినప్పుడు ఇక్కడ ఎం కోడ్ లో ఆటోమేటిక్ అది సీక్వెల్ లాంగ్వేజ్ లో సీక్వెల్ స్క్రిప్ట్ రాస్తుంది. ఓకే, ఆ సీక్వెల్ స్క్రిప్ట్ ని మీరు ఇక్కడ ఈ స్టెప్స్ ని ఇక్కడ అప్లై చేసే బదులు మీరు పవర్ క్వరీ అది మన సీక్వెల్ సైడ్ ఎగ్జిక్యూట్ చేసారు అనుకోండి, మీ మోడల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్నే క్వరీ ఫోల్డింగ్ అంటారు. ఓకే, మీరు అప్లై చేసినాక ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్సెల్ కాబట్టి మామూలుగా సీక్వెల్ రాలేదు, కానీ మీరు మామూలుగా సీక్వెల్ కనుక కనెక్ట్ అయ్యి ఉంటే ఓకే కొన్ని స్టెప్స్ అప్లై చేస్తే ఇక్కడ సీక్వెల్ క్వరీ అనేది రాస్తుంది. ఆ సీక్వెల్ క్వరీని తీసుకొని మీరు ఇక్కడ అప్లై చేసే బదులు దాన్ని సోర్స్ సైడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు మోడల్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. దాన్నే క్వరీ ఫోల్డింగ్ అంటారు. ఓకే, క్వరీ ఫోల్డింగ్ అంటారు. వాట్ ఈస్ మేనేజ్ పారామీటర్ అంటే ఏంటి? ఓకే, మేనేజ్ పారామీటర్ ఏంటంటే ఇక్కడ ఉంది మనకి మేనేజ్ పారామీటర్. ఓకే, ఇక్కడ మేనేజ్ పారామీటర్ ఉంది. సో ఈ మేనేజ్ పారామీటర్ ఏంటంటే సోర్స్ లెవెల్లో డాటాని డైనమిక్ గా ఫిల్టర్ చేయడానికి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ డాటా source level dynamically, then you can go for manage parameter. Okay, filter data dynamically at source level. At source level is called manage parameter guys. Okay, మీరు manage parameter again detailed గా practical గా చూడాలనుకుంటే then you can go for my channel and you can watch that video guys. Okay, manage parameter. Okay, manage parameter video ni చూడండి. ఓకే, సో ఎం లాంగ్వేజ్ ఇస్ ఎ కేస్ సెన్సిటివ్ అంటే ఎస్ ఇట్స్ ఎ కేస్ సెన్సిటివ్ గైస్. అక్కడ ఉన్నట్టుగా రాయాలి, లేకపోతే మనకి ఇట్ విల్ నాట్ వర్క్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్. మేబీ నేను ఇక్కడ ఫాస్ట్ గా వెళ్తుండొచ్చు, కానీ మీరు డీటెయిల్డ్ గా ఓకే ప్రో లైసెన్స్ కి ప్రీమియం లైసెన్స్ కి నేను ఆల్రెడీ ఈ వీటన్నిటికి సంబంధించి ఓకే నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో దీనికి టైటిల్ పెట్టేసి దాని లింక్ ఇస్తాను. ఓకే, అండ్ ఇంపోర్ట్ కనెక్షన్, డైరెక్ట్ కనెక్షన్ కూడా ప్రతి దానికి ఇక్కడ లింక్ ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి లింక్ ని క్లిక్ చేసి ఒకవేళ మీకు డీటెయిల్డ్ గా కావాలి అని అంటే ఓకే డీటెయిల్డ్ గా కావాలని అంటే ఆ వీడియోస్ ని వాచ్ చేయండి. సో మేము నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. సో ఇట్లా మనకి ఇప్పుడు పవర్ క్వరీ మీద మాత్రమే చేసిన, నెక్స్ట్ వీడియో పవర్ పివోట్ మీద చేస్తాను. ఓకే, మోడలింగ్ మీద, ఓకే మోడలింగ్ మీద రిలేషన్షిప్స్ వాటి మీద చేస్తాను. ఓకే, సో డోంట్ మిస్ దిస్ choice guys. Okay, please subscribe my channel and share to your friends guys. Thank you so much.